ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా స్పందించాలని ఆ నోటీసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ బీఆర్ఎస్ జగదీష్ వేశారు. మరి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి ఓటుకు నోటు కేసు అనేది ఎంత సృష్టించిందన్నది అందరికీ తెలిసిందే. అయితే మరి ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ ఓటుకు నోటు కేసు పైకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా ఆయన స్పందించాలని ఆ నోటీసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా స్పందించాలని ఆ నోటీసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. ఓటుకు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి ఇప్పుడు ఓటుకు నోటు కేసు అనేది ఎంత తీవ్ర సంచలనాన్ని సృష్టించింది? దాని టీడీపీ ఎంతగా ఇబ్బందుల పాలైంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, రెడ్డి కావచ్చు. మరి తాజాగా మరి ఇప్పుడు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి సబ్మిట్ చేసిన తర్వాత అంటే ఆయన ఆయన వాదనలు వినిపించిన తర్వాత దీనికి సంబంధించి డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే యాక్చువల్ గా మధ్యప్రదేశ్ కోర్టుకి మార్చాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ పిటిషన్ మీద కోర్టు ఏ రకంగా డెసిషన్ తీసుకుంటుందని చూడాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్కి బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇష్యూ చేసింది. రైట్, థ్యాంక్ యూ.